మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి. స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదనే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు, మమ్మల్ని ఏం ఆపలేదు. ఖమ్మంలో మా నాయకుల్లో, మా కార్యకర్తల్లో, ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు. ఈ రకంగా మానుకోండి, ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఇప్పటికైనా దాడులను మేము ఏమైనా ప్రోత్సహించలే, కేసీఆర్ గారు ఎన్నటువంటి రానియలే. ఇప్పటి కూడా మేమేం రానియం, మళ్ళీ మేమేం ప్రతి దాడులు చెయ్యం. ఏ పద్ధతుల్లో చెప్పాలనో బుద్ధి ఆద పద్ధతుల్లో చెప్తాం, ప్రజలతో చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత. మేము ఖమ్మం సిపిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే దానిపైన విచారణ చేసి జరిగిన దాడికి బాధ్యులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఎంత మేరకు ఉందో చూడాలి, విచారణ చేయాలి. మీరు కలిసి వచ్చిండ్రు, ఉదయం నుంచి తిరుగుతున్న మా వెంట ఒక్క పోలీసు వాళ్ళు లేరు. 4 శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చి తిరుగుతుంటే, మాజీ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బృందం తిరుగుతుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేని సందర్భంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సమయంలోనే పోలీసులు వచ్చిండ్రు? తెలుసుకొనే బదులుకొనే వచ్చిండ్రు. ప్రజల తిరుగుబాటుకు రౌడీలకు ఎక్కడ తన్నులు పడతాయన్న భయానికి ఆ రౌడీని కాపాడుకోవడం కొరకే పోలీసులు వెంట ఇచ్చి పంపించిండ్రు. కానీ నిజంగా ప్రజల తిరుగుబాటు మొదలైతే ఈ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, మీ రౌడీలను కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చిల్లర దాడులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ కార్యక్రమాల్లోనే ఉందాం. అందరం ఇదే బాధ్యతలో ఉందాం తప్ప ఈ చిల్లర విషయాల జోలికి మనం ఏం పోయే పని లేదు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు